జలాశయాలు డెడ్ స్టోరేజ్కు చేరుకున్నాయి. ఎన్ని తీవ్ర ఇబ్బందులున్నా గానీ కర్నూలు నగరానికి నీటి కష్టాలు ఉండేవి కాదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అసమర్థత వల్ల తాగునీటి కోసం నగరవాసులు కళ్లలో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై స్పందించిన వైఎస్ఆర్సీపీ పోరుబాటుకు సిద్ధమైంది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 51 వార్డులు ఉన్నాయి. వివిధ జలాశయాల నుంచి నిత్యం తాగునీటిని నగరానికి సరఫరా చేస్తున్నారు. అయితే ఈసారి అధికారుల నిర్లక్ష్యంతో నగరంలో నీటి ఎద్దడి నెలకొంది. నీటి కోసం నగరవాసులు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. నెలలు గడుస్తున్నా నీటి సమస్య మాత్రం తీరడం లేదు. నీటి కోసం చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. నగరంలోని 17, 18, 19 వార్డులలో 3 నెలల నుంచి నీటి సమస్య ఉందని స్థానికులు చెబుతున్నారు. చాలా తిప్పలేదు. 2 గంటల నుండి పోతే కూడా మాకు నీళ్లు దొరకడం లేదు. నీళ్ళ ప్రాబ్లమే లేక మా తాగనికలే, ఇంకా బోర్ నీళ్ళు కూడా కదా ఊకబెట్టినారు చూద్దాన్ని. ట్యాంకు ఆ ట్యాంక్ అయితే 3 సంవత్సరాలు అయింది సార్, మాకు నీళ్ళే లే. ఒక్కొక్క బిందె తెచ్చుకున్న తాలకి ఇంట్లో 10 మంది ఉండవు. నీళ్ళు ఏం లేవు, బోర్ లేదు, మాకు రకాల బోర్లు కూడా లేవు, ఏం లేవు. చాలా చిన్న పిల్లలు పెట్టుకుని ఇబ్బందితో తెచ్చుకున్నాలా. ఎంత దేశం సార్, నెత్తి మీద నీళ్లు తీసుకొని రావాలా. ఒక్కొక్క బిందె 10 మంది ఉన్న కాడ ఏడైతాయి సార్. కర్నూలు నగరంతో పాటు పాణ్యం, కోడుమూరులోని కొన్ని వార్డులు కూడా కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. అయితే మొత్తం 51 వార్డులు ఉండగా పాణ్యం సంబంధించిన వాటిలోని వార్డులో తాగునీరు అస్సలు రావడం లేదు. అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాగునీటి సమస్య తీవ్రమైందని నాయకులు చెబుతున్నారు. 6 రోజులకు ఒకసారి, అది ఏ టైంలో వస్తాయో, 5 నిమిషాలు వచ్చేది తెలియదు, 10 నిమిషాలు తెలియదు. పగలంతా పనులు చేసుకోవాలి, మళ్ళీ రాత్రిళ్ళ టైంలో జాగరణ కావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మేమేమి ఇంటి పన్నులు కట్టడం లేదా, కరెంటు బిల్లులు కట్టడం లేదా, నీటి పన్నులు కట్టడం లేదా, కార్పొరేషన్కి ఆదాయం కూడా మా నుంచే ఎక్కువ వస్తూ ఉంది. మేము మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్నో ఏరియాస్లో అయితే ఒక ఏరియాలో అయితే ఒక నెల రోజుల నుంచి, కొన్ని ఏరియాస్లో వారం రోజుల నుంచి నీళ్ళు రావడం లేదు, కొన్ని ఏరియాస్లో 10 రోజుల నుంచి నీళ్ళు రావడం, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. వాస్తవంగా కర్నూలు జిల్లాకు నీటి సమస్య రాకపోవడానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే. తెలుగుదేశం ప్రభుత్వం కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీకి వేశారని ఒకే ఒక స్వార్థంతో కర్నూలు ప్రజలను విస్మరించి పూర్తిగా అనంతపురం జిల్లాకు తీసుకుపోయి 41 టీఎంసీ నీళ్లు వాటర్ తీసుకుపోవడం జరిగింది. నగరవాసుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటానికి సిద్ధమైంది. తాగునీటిని అందించే వరకు తమ పోరాటం ఆగదని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. లోకేష్, సాక్షి న్యూస్, కర్నూలు.